అందరికీ నమస్కారం. శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఈ కొత్త తెలుగు సంవత్సరం మన జీవితాల్లోకి ఏం తీసుకురాబోతోంది? మన రాసుల భవిష్యత్తు ఎలా ఉండబోతోంది? చాలా ఆసక్తిగా ఉంది కదూ? సరే, ఈరోజు మనం 12 రాసుల వారికి ఎలాంటి ఫలితాలను ఇవ్వబోతోందో తెలుసుకుందామా? అవును కదా, మనందరి మదిలో మెదిలే మొదటి ప్రశ్న ఇదే. అసలు ఈ కొత్త సంవత్సరం మన రాశికి ఏమి తీసుకువస్తుంది? మన ఆర్థిక పరిస్థితి ఎలా ఉండబోతోంది? సమాజంలో మన స్థానం ఏంటి? ఇలాంటి ప్రశ్నలన్నింటికీ సమాధానాలు మనం ఈ విశ్లేషణలో తెలుసుకోబోతున్నాం. అయితే రాశిఫలాల్లోకి నేరుగా వెళ్లే ముందు ఒక చిన్న విషయం. ఈ అంచనాల్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి? ప్రతి రాశికి 4 ముఖ్యమైన కొలమానాలుంటాయండి. అవేంటో ముందుగా చూద్దాం. మొట్టమొదటిది ఆదాయం. పేర్లోనే ఉంది కదా. సింపుల్గా చెప్పాలంటే ఇది రాబోయే సంవత్సరంలో డబ్బులెంత బాగా వస్తాయి, లాభాలు ఎలా ఉంటాయి, ఆర్థికంగా ఎంత ఎదుగుతారు అనేదాన్ని చూపిస్తుంది. ఈ స్కోరు ఎంత ఎక్కువగా ఉంటే అంత మంచిదన్నమాట. ఇక రెండవది వచ్చేసి వ్యయం, అంటే ఖర్చు. ఇది మీ ఖర్చుల్ని, ఏమైనా నష్టాలు ఉంటే వాటిని, అంటే జేబులోంచి బయటకు వెళ్లే డబ్బును సూచిస్తుంది. మనందరికీ తెలిసిందే, ఆదాయం కన్నా ఖర్చు తక్కువగా ఉంటేనే కదా మంచిది. ఇక మూడవది రాజపూజ్యం. ఇది చాలా ఇంట్రెస్టింగ్ అండి. అంటే సమాజంలో మీరు చేసే పనిలో మీకు ఎంత గౌరవం, మర్యాద, గుర్తింపు దక్కుతాయి అనేది ఈ స్కోర్ చెప్తుంది. ఇది ఎంత హాయిగా ఉంటే అంత పేరు ప్రఖ్యాతులు వస్తాయన్నమాట. ఇక నాలుగోది, చివరిది అవమానం. ఇది ఎదురయ్యే కొన్ని ఇబ్బందుల్ని, అడ్డంకుల్ని లేదా సవాళ్లను సూచిస్తుంది. సహజంగానే ఈ స్కోర్ ఎంత తక్కువుంటే అంత ప్రశాంతంగా, హాయిగా సంవత్సరం గడిచిపోతుంది. సరే, ఇప్పుడీ 4 పదాల అర్థం మనకు క్లియర్గా తెలిసింది కదా. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా అసలు విషయానికి వచ్చేద్దాం. మొదటగా మేషరాశి. చూసారంటే ఆదాయం 11, వ్యయం కేవలం 5. అద్భుతం కదూ! అంటే ఆర్థికంగా చాలా బాగుంటుంది. కాని రాజపూజ్యం 2 పాయింట్లతో కొంచెం తక్కువగా ఉంది. దీనివల్లేంటంటే చేసిన కష్టానికి గుర్తింపు రావడానికి కొంచెం టైం పట్టొచ్చు. తరువాత వృషభరాశి. ఇక్కడ ఆదాయం 5 అయితే వ్యయం ఏకంగా 14 ఉంది. అంటే ఖర్చుల విషయంలో చాలా చాలా జాగ్రత్తగా ఉండాలని గ్రహాలు సూచిస్తున్నాయి. రాజపూజ్యం 5 పాయింట్లతో బలంగానే ఉన్నా ఫైనాన్షియల్ ప్లానింగ్ అనేది కంపల్సరీ. ఇప్పుడు మిథున రాశి చూద్దాం. ఆదాయం 8, వ్యయం 11. ఖర్చులు అదుపులో పెట్టుకోవడం చాలా అవసరం. దానికి తోడు రాజపూజ్యం కేవలం 1, అవమానం 7గా ఉంది. అంటే సామాజికంగా కొన్ని ఛాలెంజెస్ ఎదురవ్వచ్చు. కొంచెం ఓపికతో ఉండాలి. ఇక కర్కాటక రాశివారికి ఆదాయం 2 పాయింట్లు మాత్రమే, కాని వ్యయం 11. చూసారా? ఈ గ్యాప్ని బట్టి ఆర్థికంగా ఎంత ప్లానింగ్ అవసరమో అర్థం చేసుకోవచ్చు. రాజపూజ్యం 4, పర్వాలేదనిపించినా అవమానం 7గా ఉంది. అనవసరమైన వాదనలకు, గొడవలకు దూరంగా ఉంటే చాలా మంచిది. సింహరాశివారికి ఈ సంవత్సరం చాలా బ్యాలెన్స్డ్గా కనిపిస్తోంది. ఆదాయం 5, వ్యయం కూడా 5. అంటే ఎంత వస్తుందో దాదాపుగా అంతే ఖర్చవుతుంది. ఇంట్రెస్టింగ్ విషయమేంటంటే రాజపూజ్యం 7, అవమానం కూడా 7. అంటే గౌరవంతో పాటు సవాళ్లు కూడా సమానంగా ఎదురవుతాయన్నమాట. ఇక కన్యరాశివారి విషయానికి వస్తే ఆదాయం 8, వ్యయం 11. రాజపూజ్యం, అవమానం 2, 3 పాయింట్ల చొప్పున ఉన్నాయి. సోషల్ లైఫ్లో బ్యాలెన్స్ ఉంటుంది. కాని డబ్బు విషయంలో మాత్రం కాస్త జాగ్రత్త అవసరం. తులారాశివారికి కూడా వృషభరాశిలాగే వ్యయం 14 పాయింట్లతో చాలా ఎక్కువగా ఉంది. ఆదాయం చూస్తే కేవలం 5. కాని ఒక మంచి విషయమేంటంటే రాజపూజ్యం 6 పాయింట్లతో బలంగా ఉంది. అవమానం కూడా 3 పాయింట్లే. అంటే ఖర్చులున్నా గౌరవానికి లోటుండదు. వృశ్చిక రాశివారికి మేషరాశిలాగే ఆర్థికంగా ఇది చాలా మంచి సంవత్సరం. ఆదాయం 11, వ్యయం 5. చాలా బావుంది. కానీ రాజపూజ్యం 2, అవమానం 6గా ఉంది. దీనిబట్టి డబ్బు బాగానే సంపాదించినా కొన్ని మాటలు పడాల్సి రావచ్చు, లేదా కొన్ని సవాళ్లు ఎదుర్కోవచ్చు. ధనస్సు రాశివారికి ఒక గుడ్ న్యూస్. ఆదాయం గరిష్టంగా, అంటే మ్యాక్సిమం 14 పాయింట్లుగా ఉంది. వ్యయం 11 నెట్గా చూసుకుంటే లాభంలోనే ఉంటారు. రాజపూజ్యం 5తో గౌరవం పెరుగుతుంది.
కాని అవమానం 6 పాయింట్లుంది కాబట్టి మాట తీరులో ప్రవర్తనలో కొంచెం జాగ్రత్తగా ఉండటం మంచిది. ఇప్పుడు మకర రాశి చూద్దాం. వీరికి ఆదాయం 2, వ్యయం 8, రాజపూజ్యం 1, అవమానం 2. ఓవరాల్గా చూస్తే అన్ని విషయాల్లోనూ కాస్త నెమ్మదిగా నిలకడగా ఉండే సంవత్సరంలా కనిపిస్తోంది. కుంభరాశివారికి కూడా దాదాపుగా మకరరాశిలాగే ఉంది. ఆదాయం 2, వ్యయం 8. ఆర్థికంగా కాస్త చూసుకుని ఖర్చు పెట్టాలి. అయితే వీరికొక ప్లస్ పాయింట్ ఏంటంటే రాజపూజ్యం 4 పాయింట్లతో మెరుగ్గా ఉంది. అంటే కష్టకాలంలో కూడా సమాజం నుంచి గౌరవం, సహాయం అందే అవకాశం ఉంది. చివరిగా మీనరాశి. ఆహా, ధనస్సు రాశితో పాటు వీరికి కూడా ఆదాయం మ్యాక్సిమం 14 పాయింట్లు. అంతేకాదు రాజపూజం కూడా అత్యధికంగా 7 పాయింట్లు. ఇక అవమానం కేవలం 2. దీన్ని బట్టి చూస్తే ఇది అన్ని విధాలా ఒక అద్భుతమైన సంవత్సరమని చెప్పొచ్చు. చూడండి, ఈ సంవత్సరం ఆర్థికంగా హైలైట్స్ ఇవే. ఒకవైపు ధనస్సు, మీనరాశుల వారికి ఆదాయం 14 పాయింట్లతో మ్యాక్సిమంలో ఉంది. అంటే వీరికి డబ్బు సంపాదించడానికి గొప్ప అవకాశాలు రాబోతున్నాయన్నమాట. మరోవైపు వృషభం, తులరాశుల వాళ్లు ఖర్చుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే వాళ్ల వ్యయం కూడా 14 పాయింట్లతో మ్యాక్సిమంలో ఉంది. కాబట్టి మనం గుర్తుంచుకోవాల్సిందేంటంటే ఈ జ్యోతిష్య అంచనాలు అనేవి ఒక గైడ్ లాంటివి మాత్రమే, మన భవిష్యత్తుని నిర్దేశించేవి కావు. మరి వీటిని ఒక స్ఫూర్తిగా తీసుకుని రాబోయే అవకాశాలను అందిపుచ్చుకోవడానికి, సవాళ్లను ఎదుర్కోవడానికి ఈ కొత్త సంవత్సరాన్ని ఎలా ప్లాన్ చేసుకుంటారో ఈ ప్రశ్నతో మిమ్మల్ని వదిలేస్తూ అందరికీ ఉగాది శుభాకాంక్షలు.